డైట్ ప్రారంభంలో ఫ్యాట్ ఎక్కువ తీసుకుని ఒక 10 రోజులు పోయిన తర్వాత తగ్గించమని చెప్తాను మన డైట్లో. ఎందుకలా మీరు గమనించండి. ఇప్పుడు ఒక కారు స్టార్ట్ చేసాం, ఏ గేర్లో వేస్తామండి? ఫస్ట్ గేర్లో వేస్తాం. ఫస్ట్ గేర్లో వేసి కొంత నడిపిన తర్వాత క్రమంగా 2వ గేరు 3వ గేరు అలా కదా మనం తీసుకొచ్చేది. మరి 5వ గేర్లో చాలా మైలేజ్ వస్తుంది. మరి 1వ గేర్లో వేస్తే 2, 3 రాదు. మరి ఎందుకు 1వ గేర్లో వేస్తున్నాం? ఎందుకు 5వ గేర్లో స్టార్ట్ చేయం? ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా బండి నడపడానికి ఎక్కువ మోతాదులో సపోర్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా ఎక్కువ ఇస్తాం. అలానే మన డైట్లో కూడా ఏం జరుగుతుందంటే మనం ఒక మెటబాలిజం నుంచి మరొక మెటబాలిజంకి షిఫ్ట్ అవుతాం. ఇంతకాలం మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటా వచ్చారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఇప్పుడు మనం మనదైన కీటోన్ మెటబాలిజంలోకి మనం మూవ్ చేసే ప్రాసెస్లో భాగంగా మనం ఇనీషియల్గా ఎక్కువగా ఫ్యాట్ అందించాలి. అంటే ఫస్ట్ గేర్లో వేసి ఎలా చేస్తామో అలా ఎక్కువ వేసి అందించినప్పుడు మాత్రమే ఆ ట్రాన్సిషను గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి అడాప్టేషను చాలా స్మూత్గా జరుగుతుంది. అలా కాకుండా గ్లూకోజ్ మెటబాలిజం మనం అబండెంట్గా ఇచ్చాం, దాంట్లోంచి గ్లూకోజ్ అనే సోర్స్ని. కానీ ఇక్కడ ఫ్యాట్ మెటబాలిజంలో మీరు అరకొరగా ఫ్యాట్ ఇస్తే శరీరం తప్పుగా అర్థం చేసుకుని ఆ మెటబాలిజం మార్పుకి విముఖత చూపించి ఇటు అటు కాకుండా ఈ కళ్ళు తిరిగి పట్టడం లాంటి శరీరమే దాన్ని సహకరించకుండా వ్యతిరేకిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇనీషియల్గా శరీరం సర్దుబాటు చేసుకుని ధోరణి వరకు, అంటే ఒక కారు ఒక లైన్లోకి వచ్చి 5వ గేర్లో స్మూత్గా ఎలా సాగిపోతుందో అలానే మన డైట్లో కూడా మొదటి 10 రోజుల పాటు మీరు 70 గ్రాముల 80 గ్రాముల ఫ్యాట్ ఇవ్వండి. ఆ తర్వాత దాన్ని 40 గ్రాములకి, ఒక 50 గ్రాములకు 40 గ్రాములకు తగ్గించండి. కొంతకాలం పోయిన తర్వాత షుగర్ డైట్ చేసేవాళ్ళు, షుగర్ డైట్ ప్లస్ వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు 30 గ్రాములు తగ్గించినా కూడా పర్లేదు. అంటే మీ శరీరాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇది థంబ్ రూల్ కాదు. ఎక్కువ మందికి ఇలా సెట్ అవుతుంది. మొదటి 10 రోజులు మీరు ఎక్కువగా ఇవ్వండి ఫ్యాటు. ఆ తర్వాత మీరు సుమారు 70-80 గ్రాముల నుంచి 50 గ్రాములకు కానీ 40 గ్రాములకు కానీ రండి. ఆ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. గతంలో మీరు ఒక స్టాండర్డ్గా తగ్గుతూ వస్తున్నారు, ఇప్పుడు కూడా అలా తగ్గుతూ రావటం అది నిలబడిందంటే అది కరెక్ట్. లేని పక్షంలో తగ్గకుండా స్ట్రక్ అయిందంటే మీరు మరో 10 గ్రాములు 20 గ్రాములు పెంచి చూసుకోండి. ఇక్కడ ఎవరి శరీర తత్వం వాళ్ళది. ఇద్దరు అన్నదమ్ములకు కానీ, ఇద్దరు అక్క చెల్లెళ్ళకి కానీ, ఒక తండ్రి కొడుకు కానీ, తల్లి కూతురికి కానీ ఒకే శరీర తత్వం ఉండదు. ఒక అక్క చెల్లెళ్ళకి కానీ తీసుకుంటే జంటని, అక్కకి 70 గ్రాములు ఇచ్చినా చాలపోవచ్చు, చెల్లికి 30 గ్రాములు ఇస్తే ఎక్కువ అవ్వచ్చు. ఇది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇది మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 10 రోజులు వీళ్ళకైనా వాళ్ళకైనా 70-80 గ్రాములే సేఫ్ సైడ్ ఉంటాం. తర్వాత వచ్చేటప్పుడు మీరు ఫ్యాట్ తగ్గించిన తర్వాత మీ శరీరాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మీకు 30 గ్రాముల దగ్గర తగ్గుతుందా, 40 గ్రాముల దగ్గర మీ బరువు సక్రమంగా తగ్గుతున్నారా, లేకపోతే మీరు 60-70 చేస్తే కానీ తగ్గుతున్నారా అనేది మీరు 10 గ్రాములు పెంచి మీరు ఒకరోజు ట్రయల్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏ ఫ్యాట్ దగ్గర మీకు కంఫర్టబుల్గా ఉన్నారని. వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ సలహాలు వినాల్సిన పని లేదు. మీకు మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎవరో చెప్పేది కాదు, మీ అనుభవంతో మీరు నేర్చుకోవాలి. ఈ డైట్ గురించి తెలవాలంటే నా మీటింగ్ వీడియోలు బాగా చూస్తా, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. అబ్జర్వ్ చేయండి ఎలా జరుగుతుంది, ఇంత ఫ్యాట్ ఇస్తే నేను ఎంత తగ్గుతున్నాను, ఎంత ఇస్తే ఎంత చేస్తున్నాను అనేది చేసుకెళ్ళండి. ఫస్ట్ 10 రోజులు మీరు ఏం చేయవసరం లేదు. మెటబాలిజం స్మూత్గా ఆ ట్రాన్సిషన్ గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి అడాప్టేషన్ స్మూత్గా జరగడం కోసం మీరు విధిగా ఎక్కువ ఇచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత మాత్రం మీరు చాయిస్ తీసుకోండి. ఒక 40 గ్రాములు తగ్గించి దాన్ని బట్టి 10 గ్రాములు పెంచటమా, లేదా అదే 40 గ్రాములు ఉంచుకుంటామా, లేదా ఇంకొంచెం తగ్గించటమా అనేది మీ వ్యక్తిగతంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో అడిగినా మీకు చక్కగా మన అడ్మిన్స్ అంతా సలహా ఇస్తారు. మీరు వారి సలహా తీసుకుంటా డైట్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.